హాయ్ అండి. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి అని ఆశపడుతున్నాను. మంచి మాటలు చాలా బాగున్నాయండి, బాగా చెప్తున్నారు. కానీ మాటలకి చేతలకి చాలా తేడా అని చెప్పేసి మరి ఒక ఆవిడ నాతో అంటూ ఉందండి. మరి మంచి మాటలు అనేటటువంటివి మనం 1% అయినా ఎవరైనా దాన్ని ఫాలో చేస్తే కనుక తప్పకుండా చాలా మంచి జరుగుతుంది. ఎందుకంటే విలువలతో కూడినటువంటి మాటలు ఈ రోజుల్లో మనకి చాలా అరుదుగా వినిపిస్తూ ఉన్నాయి, కనిపిస్తూ ఉన్నాయి సమాజంలోను. ఇలాంటి పరిస్థితుల్లో మనము ఎంతవరకు చేయగలమో అంతవరకు చేస్తే మంచిది. ఒక ఆమె వచ్చి నా దగ్గరికి అంటూ ఉందండి, మంచి మాటలు, ఇన్స్పైరింగ్ స్టోరీస్, మోటివేషనల్ ఛానల్, ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్. ఆవిడ నా దగ్గరికి వచ్చి ఇలా అంటూ ఉంది, అమ్మా నేను చాలా కష్టాల్లో ఉన్నాను. నేను అనుభవించేటటువంటి బాధ ఈ ప్రపంచంలో ఎవరికైనా ఉంటుందో లేదో తెలియదు, కానీ అసలు బ్రతకాలని అనిపించట్లేదు. కానీ నాకున్న బాధ్యతలు బ్రతకాలి నువ్వు అని చెప్తున్నాయి. ఒక్కొక్కసారి ఈ మంచి మాటలను, ఈ విలువలను జ్ఞాపకం చేసుకుని నా బిడ్డలపై ఉన్న ప్రేమతో నేను ఇంకా బ్రతికే ఉన్నానమ్మా. నేను సింగిల్ పేరెంట్గా నేను బిడ్డల్ని సాక్కుంటూ ముందుకు వెళ్తున్నాను. ఏ విధంగానూ కూడా భర్త సహకారం లేదు అని ఒక తల్లి బాధపడుతూ ఉందండి. చూడండి, ఇలాంటి బాధ్యతే బ్రతికిస్తుంది. సమస్యకి చావు అనేది పరిష్కారం కాదండి. మనము బ్రతుకుండి సమస్యలతో పోరాడినప్పుడు సమస్య నేను చూసి ఏదో ఒక రోజు పారిపోతుంది. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు కూడా మరి సమస్య వచ్చి కాబట్టి అందరూ గమనించవలసిన విషయం ఏమిటి అంటే, ఎంత చెట్టుకి అంతే గాలి. కష్టాలు అనేటటువంటివి ప్రతి ఒక్కరికి ఉంటాయి, కానీ వారి స్థాయిని బట్టి కొంతమంది దాన్ని ఈజీగా సాల్వ్ చేసుకోగలరు, కొంతమంది చేసుకోవడానికి వారికి ఆర్థిక పరిస్థితి సహకరించదు, వెనకాల ఉన్న వాళ్ళు సహకరించరు. కాబట్టి అలాంటి పరిస్థితిలో ఎంతో కృంగిపోతూ ఉంటుంది. కాబట్టి సమస్య వైపు చూడకుండా మనం సమస్యను ఎలా అధిగమించాలి అనేటటువంటి ఆలోచన చేసినప్పుడు ముందుకు సాగుతామండి. ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే మనకున్నటువంటి మంచి విలువలతో కూడినటువంటి ఈ మాటల్ని జ్ఞాపకం చేసుకొని మనమే మనోధైర్యాన్ని తెచ్చుకుంటూ ముందుకు సాగిపోవాలి మిత్రమా. గుర్తుపెట్టుకో. మోటివేషనల్ ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ.